ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాలపు శిలువ ధ్యాన సమయాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరొకసారి వివేకవుజావున దేవా మరి తండ్రి మీ సన్నిధిలో ఈ రీతిగా మేము చేరడానికి, మీ సిలువ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప కృపా భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ మేము పాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా 91వ కీర్తన చదువుకునే సమయం మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, దేవా మరి తండ్రి నాయన మా యొక్క శ్రేయభిలాషుల పక్షంగా మీరే గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి ఇదిగో ప్రభా, మీ వాక్యం వినే శ్రేష్టమైన సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో మీరే నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా, దినదినం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలైనా మరి విశేషంగా ఈ దినం కూడా ప్రభా మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం వినుటతోడ దేవా ప్రభా మరి తండ్రి మా దినాల్ని మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా మరి తండ్రి గొప్ప శక్తితో మేము నింపబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు బలముతో, మీ వాక్యపు శక్తితో మేము నింపబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా, హరితిగా ప్రభా మరి తండ్రి నాయన మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీరు బలంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యం వినే సమయం అంతటినీ మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా, మరి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆయన మీ సన్నిధిలో విన్నవించుకునేటువంటి దేవా ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించి దేవా అద్భుతమైనటువంటి జవాబులు మీరు మాకు అనుగ్రహించి దేవా మీ నామానికి మహిమ మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా, ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరి నాయన ఇంకనూ ప్రభా ఈ దినమంతటికి కావాల్సినటువంటి శక్తిని, గొప్ప బలాన్ని దేవా మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. సమస్త విషయాల్లో కృప చూపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా, శారోనాత్మీయ గీతాల్లో నుంచి పాట సంఖ్య 613 పాడుకుందాం. చెంతాం చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. సిలువ చెంతా చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు,
గతి తప్పి ఒంటరియాయి 99 గొర్రెలు విడిచి 99 గొర్రెలు విడిచి ఒంటరి అయినా గొర్రెను వెదకెను ఒంటరి అయినా గొర్రెను వెదకెను సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయును సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయును తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని తెచ్చుకొనెను తండ్రి అతని తెచ్చుకొనెను సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం పౌలు వలెను శిలా వలెను పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల జోచి సిద్ధపడిన భక్తుల జోచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధానంలో చేరి లెంటు దినాల్లో 40 దినాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పాత నిబంధనలోని 40 దినాలను గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటిగా ఆదికాండ గ్రంథంలోనికి వచ్చినప్పుడు, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం
దేవుని ఆజ్ఞ చొప్పున నోవహు తాను ఓడను చేశాడు. దేవుడు ఆజ్ఞాపించింది యావత్తూ చేశాడని ఆదికాండం 7:5 వ్రాయబడి ఉన్నది. వారు ఓడలో ప్రవేశించిన తరువాత ఆదికాండం 7:12 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాను. ఈ భాగం మనం చదివినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని ఆయన తుడుపు పెట్టడానికి కూడా అధికారం కలిగినటువంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడని మనం మర్చిపోకూడదు. ఎంత అన్యాయం అండి, దేవుడు అలాగ చేయవచ్చా, అలాగ చేయటం బాగున్నదా అని మనం అనొచ్చు. అయితే 6వ అధ్యాయం మనం ఆదికాండం గమనించితే 3వ వచనంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 6వ వచనం 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొని. మనిషి అనుకుంటాడు నేను చాలా డెవలప్ అయ్యాను అనుకుంటాడు, నేను చాలా విషయాల్లో ముందుకు వెళుతూ ఉన్నా అనుకుంటాడు. తన భవిష్యత్తుకు తానే కర్త అని మనిషి అనుకుంటూ ఉంటాడు. అయితే తాను దేవుడు ఉద్దేశించిన మార్గంలో వెళుతూ ఉన్నాడా లేదా అనేది మానవుడు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. నోవా కాలంలో మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. అందుకే 6:13 దేవుడు అంటాడు, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. మీకు ఒక సందేహం రావచ్చు, ఎందుకు దేవుడు సృష్టి చేయాలి, మరి మనిషి తప్పు చేసినప్పుడు మనిషిని అంతగా శిక్షించాలా అనేటటువంటి ప్రశ్న. దేవుని సహనానికి హద్దు ఉంటుంది. అంతేకాదు దేవుడు నిర్దేశించినటువంటి ఒక మార్గం, ఒక ఏర్పాటు, ఒక క్రమం ఉంటుంది. అయితే ఆ క్రమాన్ని పూర్తిగా విస్మరించి మనిషి తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి అనుకుంటే అది ప్రమాదకరం. ఇప్పుడు హైవే ఉన్నది, హైవేలో తన ఇష్టం వచ్చినట్టు ఒక వెహికల్ ఒకరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు అంటే మిగిలినటువంటి వాహనాల్లో ప్రయాణించే వారికి వీరు కీడు కలిగిస్తారు. వీరు కీడు కలిగించుకోవటం ఒక ప్రక్కన ఉంచితే వీరు ఇతరులకు కీడు కలిగిస్తారు. అందుకే హైవేలో కూడా ఆ ఏ స్పీడ్తో వీరు వెళుతూ ఉన్నారో రికార్డ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నేషనల్ హైవేస్లో ఉంటూ ఉంటాయి, సెట్ చేస్తూ ఉంటారు, చలానా కూడా రాస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్కడో ఒక చోట ఆపి. కారణం ఏమి? వాహనాలు మిగిలినటువంటి వారు కూడా భూమి మీద ఆ నేషనల్ హైవేలో వెళ్ళటానికి ఒక క్రమం అనేది, ఏర్పాటు అనేది ఒకటి ఉంది. దాన్ని పూర్తిగా అతిక్రమించి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అని 250 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, నాకు చాలా కాస్ట్లీ వెహికల్ ఉంది కనుక నేను వెళ్తాను అనుకుంటే ఏమవుతుంది? ఇతరులకు హాని చేసిన వారు అవుతారు, అల్టిమేట్గా వారికి కూడా కీడు కలుగుతుంది. నోవా కాలంలో జరిగింది, మనుష్యులు బలాత్కారంతో భూమిని నింపారు. ఈ రోజుల్లో 4వ వేవ్ను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాం. 3 వేవ్స్ అయిపోయినాయి, 3వ వేవ్ దాదాపు అయిపోయింది అనుకుంటూ ఉన్నాం. ఇక గాలి పీల్చుకోవచ్చు, మాస్క్ విషయంలో కొంత నిర్లక్ష్యం కూడా మనుషుల్లో, ఇండియా దేశంలో కనబడుతూ ఉన్నది. అయితే ఇజ్రాయెల్లో 4వ వేవ్ స్టార్ట్ అయింది, చైనాలో 4వ వేవ్ స్టార్ట్ అయింది, అలాగే దక్షిణ కొరియాలో 4వ వేవ్ స్టార్ట్ అయింది అనేటటువంటి న్యూస్ విన్నప్పుడు ఇంకా ఈ కోవిడ్ యొక్క వేరియంట్స్ ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు అనేటటువంటిది మనకు బాధకరం, విచారం అని అనిపిస్తుంది. ఒక ప్రక్క ఈ
కోవిడ్ వేరియంట్స్, దీంతో మానవ జాతి స్ట్రగుల్ అవుతూ ఉంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉండగా ఆ వార్తలు ఎంతో మనకు ఆందోళనను విచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రార్థనా పరులు ఉక్రెయిన్లో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఎలాగో నిరాశ్రయులయ్యారో వారి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మీడియాలో చూచి చదివినటువంటి వారు. ఎటువంటి దినాల్లో నుండి మనం వెళుతూ ఉన్నాం? బలాత్కారంతో భూమి నిండి ఉన్నది. నాకు మిలిటరీ పవర్ ఉంది, నేను ఏదైనా చేయగలను అని తలంచేటటువంటి రాజ్యాధినేతలు ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకోండి. అంతర్జాతీయ కోర్టు చెప్పిన కొన్ని దేశాలు విననటువంటి పరిస్థితులు మనం చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. గమనించండి, నోవా కాలంలో ఇంత నాశనానికి లేకుంటే ఇంతగా కీడుకు మనుషులు తమ్మును తాము అప్పగించుకున్నారా? ఎస్. అందుకే దేవుడు నాశనం చేయవలసి వచ్చింది. మరలా ఒక కుటుంబంలో నుండి మనుష్య జాతిని దేవుడు విస్తరింప చేయవలసి వచ్చింది. ఆ అగాధ జలముల తూములు విప్పబడినప్పుడు, మహాగాధ జలముల ఊటలన్నీ విప్పబడినప్పుడు, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, నోహ వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశారు. లెంటు దినాలు 40 దినాలు మనం చాలా ప్రత్యేకంగా సిలువను గూర్చి ఎక్కువ ధ్యానం చేస్తాం. 40 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. 40 దినాలు ఇక్కడ దేవుని ఉగ్రత సృష్టి పైన, లోకం పైన కుమ్మరించబడింది. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. మీరు కష్టపడి కట్టినటువంటిది ఏదైనా మీరు పడగొట్టవలసి వస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు? మనం వేసినటువంటి మొక్క, మనం నీరు పోసినటువంటి మొక్క, దాన్ని మనమే కట్ చేయవలసి వస్తే, గొడ్డలతో దాన్ని ఒకవేళ కట్ చేయవలసి వస్తే ఎంత బాధపడతాం మనం? మనమే పెంచి మనమే పెద్ద చేసినటువంటి చెట్టును మనం కొట్టివేయవలసి వస్తే చాలా బాధకరం. దేవుడు మానవులను సృజించాడు, వారు క్షేమంగా, సంతోషంగా, దేవుని చిత్తానుసారంగా జీవించి భూమి మీద వర్ధిల్లాలని. కానీ మనుష్యులు తమ ఇష్టము చొప్పున వుహాన్లో వాళ్ళు ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. వైరాలజీ ల్యాబ్లో ఆ ప్రయోగం వికటిస్తే ఏమవుతుంది ఆలోచించనక్కర్లేదా? అందుకే వార్తల్లో ఏమని చదువుతున్నాం? కోవిడ్ పుట్టిల్లు అయినటువంటి చైనాను ఇంకా వైరస్ విడిచిపెట్టలేదు. అందుకే చైనాలోని కొన్ని పట్టణాలు లాక్డౌన్లో ఉన్నాయి ఈ దినం. ఎంత విచారకరం. మనం చేసేటటువంటి ఏ కార్యము యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఏ ప్రయోగం యొక్క దుష్పరిణామం ఎలా ఉంటుంది, శాస్త్రజ్ఞులు, వారిని ఫండింగ్ చేసేటటువంటి సంస్థలు, వారికి అనుమతి ఇచ్చేటటువంటి అధినేతలు, దేశాధినేతలు, వారందరూ ఆలోచించుకోవాలి కాదా? ఎక్కడో ఏదో సంభవించింది, ప్రపంచమంతటి పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నామండి. అయితే 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు భయంకరమైన వర్షం భూమి మీద కురిసి 21వ వచనం, పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. 22వ వచనం, ఆదికాండం 7:22, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. ఆ క్రింద 23వ వచనంలో జీవరాశులన్నీ తుడిచివేయబడెను, భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను, నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. ఈ మాటలు చదువుతూ ఉంటే మనకి ఎంత బాధకరం అనిపిస్తుంది. దేవుని హృదయం ఎంత నొచ్చుకుని ఉంటుంది.
ఆలోచించండి ఒకసారి. 40 దినాలు దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఇక వీళ్ళను రిపేర్ చేయలేము అంటే చెప్పినా వీరు వినరు అని ఒక తీర్మానంకి వచ్చిన తరువాత దేవుడు నోవా కుటుంబాన్ని వెలుపలికి తీసి, అలాగే ఆయా జంతువుల్లో, పక్షుల్లో, పురుగుల్లో, వీటన్నిటిలో ఏవేవి ఓడలో ప్రవేశించాలో వాటన్నిటిని తాను ఓడలో ప్రవేశించేటట్లు చేసి మిగిలిన వాటన్నిటిని నాశనం చేశాడు. 14వ వచనం, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. పురుగులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఎస్. ఆయన ఎంత న్యాయవంతుడో, ఆయన అంత కృపగలిగినటువంటి వాడు. అల్పమైనటువంటి పురుగులను సహా ప్రిజర్వ్ చేశాడు. వాటి యొక్క స్పీసీస్ భూమి మీద ఉండకుండా ఒకవేళ నాశనం అయిపోతాయేమో, వాటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనము యోనా గ్రంథంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదట చదువుకున్నటువంటి భాగంలో యోనా తాను నినివే వెళ్ళినప్పుడు ఒక ప్రకటన చేశాడు. నినివే వెళ్ళినప్పుడు తాను చేసినటువంటి ప్రకటనకు ముందు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమనంటే, మానవుడు లేక మనిషి గనుక, బలహీనుడు గనుక యోనా తాను నినివేకి వెళ్ళటానికి తన మనస్సులో తాను అంతగా ఇష్టం లేనటువంటి వాడై తర్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. ఒకవేళ సాతాను అనుకుని ఉంటుంది, నేను యోనాను దారి తప్పించగలిగాను, దేవుడు ఇదిగో కీడు రాబోతుందని పట్టణస్థులను, నినివే పట్టణస్థులను హెచ్చరిక చేయటానికి కూడా అవకాశం ఇవ్వకుండా యోనాను నేను డైవర్ట్ చేయగలిగానని సాతాను సంతోషించి ఉంటుందేమో కానీ, గాడ్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్. ఆలోచించండి. తుఫాను రావటం, ఆ తర్వాత ఎవరిని బట్టి అని వారు చీట్లు వేయటం, యోనాను బట్టి అని వారికి అర్థమైంది. నిన్నేం చేయమంటావంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటే వారు భయపడ్డారు. అయినా తప్పనిసరి వారు యోనాను సముద్రంలో విసిరివేసిన తర్వాత, ఎత్తివేసిన తర్వాత సముద్రం నిమ్మళించింది, తుఫాన్ నిమ్మళించింది, సముద్రం పొంగలేదని యోనా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇప్పుడు యోనా అయితే గొప్ప మత్స్యము, 17వ వచనం, యోనా 1:17, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగివేయవలెనని యెహోవా నియమించి ఉండగా, ఆ పెద్ద ఫిష్ యోనాను తీసుకుని వెళ్ళి నినివే తీరం దగ్గర కక్కివేసినప్పుడు చేప నోట్లో నుండి లేక చేప కడుపులో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, విచిత్రమైనటువంటి వ్యక్తి తాను చెప్పినటువంటి సందేశాన్ని ఆ పట్టణస్థులు విన్నారు, భయపడ్డారు. ఏమని ఆ సందేశం మనం యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకున్నాం, 4వ వచనంలో, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎప్పుడైతే యోనా ఈ మాట చెప్పాడో, యోనాను రాజు చంపించి ఉండవచ్చు, సైన్యాధిపతులు యోనాను చంపివేసి ఉండవచ్చు, ఆ ప్రజలు యోనా మీద రాళ్ళు రువి ఉండవచ్చు. మాకు కీడు కలుగుతుందని చెప్పడానికి నువ్వు వచ్చావా? మేలు కలుగుతుందని ఎవరైనా చెప్తే మేము ఎలవ్ చేస్తాం, ఇన్వైట్ చేస్తాం, అంగీకరిస్తాం, కానీ మా కీడు కలుగుతుందా అని యోనాను ఏదైనా వారు చేసి ఉండొచ్చు. ఏదీ చేయలేదు సరిగదా. ఒక దిన ప్రయాణమే పట్టణంలో సంచరించి తాను చెప్పింది ఈ మాట. రాజు మొదలుకొని సామాన్యుని వరకు పశ్చాత్తాపడ్డారు. దేవుడు మనిషి పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు.
ఈ దినాల్లో మనము ఈ కోవిడ్ను చూచినప్పుడు కొంత కొంత గ్యాప్ దేవుడిస్తూ మనుషులు కొన్ని విషయాల్లో దిద్దుకోవటానికి సమయం ఇస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. సైంటిఫిక్గా సైన్స్ ప్రకారం ఎందువలన అది కంటిన్యూగా లేకుండా వచ్చినటువంటి ఈ ఎపిడమిక్ ఆ వ్యాప్తి కొంతకాలం ఆగిపోయి కొంతకాలం గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి పశ్చాత్తాపడటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. వీరికి అవకాశం ఇచ్చాడు. వీరికి అవకాశం ఇచ్చినప్పుడు వారు నినివే అంతా సాటింపు వేశారు. యోనా 3:4 ఒక దిన ప్రయాణమే తాను సంచరించింది, 40 దినాలకు నాశనం అవుతుంది అన్నాడు. అయితే రాజు మంత్రులు కలిసి ఆలోచన చేసి దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకునేటట్లు మనం నశించిపోకుండా పశువులు సహా మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులు ఏది పుచ్చుకోకూడదు, ఒక విధంగా ఫాస్టింగ్ వారు ఉన్నారు. మనపూర్వకముగా దేవుని వేడుకోవాలి. మనము లెంటి దినాల్లో మన శరీరాన్ని కొంత ఉపవాసాలతో, అలాగే శిలువ మీద ఎక్కువ ధ్యానం ఉంచడం ద్వారా అనేక విషయాల్లో మనము ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి కాలం. వీరు ఎన్ని దినాలు ఆహార పానాల విషయాల్లో నియమాలు పాటించారో కానీ మొత్తం మీద వారు తమ చెడు నడతలు మానుకొనగాని 3:10 యోనా గ్రంథం చదువుతాం. సో 40 డేస్ అనేది అద్భుతమైనటువంటి మార్పు వ్యక్తిలో తీసుకొని రాగలిగిన పీరియడ్. అది వైద్యులను మీరు అడిగితే, ఆయుర్వేద వైద్యులు లేక ఇతర వైద్యులు 40 డేస్లో శరీరంలో ఉన్నటువంటి కణాలు కూడా ఒక విధమైనటువంటి మార్పుకు గురై అవి నూతనమైన రీతిగా మారతాయి అనేటటువంటి ఒక థియరీ ఉంటూ ఉన్నది. అందుకే పూర్వకాలంలో మండలకాలం వాడటానికి మందు ఇచ్చేటటువంటి వారు ఆయుర్వేద వైద్యులు, ఇంకా కొన్ని వైద్యాలు. మన శరీరంలో కణాలు ప్రతి క్షణం అవి వర్క్ చేస్తూ మారుతూ ఉంటాయి అనేది వాస్తవం, మనకు తెలిసినటువంటి సైన్స్. అయితే 40 దినాలు అనేది ప్రాముఖ్యమైనటువంటి ఒక మార్పుకు, మన శరీరం యొక్క ఆరోగ్య విషయాల్లో మార్పు చెందటానికి ఈ 40 దినాలు సహాయకరంగా ఉంటాయి. లెంట్ దినాల్లో ఉన్నటువంటి మనము పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు లోకములో ప్రత్యక్షం కాకమును, ప్రాయశ్చిత్తం చేయకమును, మానవులు తమ చెడు నడతలు మానుకోవటానికి వారికి అవకాశం ఇచ్చాడు. వారు పశ్చాత్తాపడటానికి వారికి అవకాశం ఇచ్చాడు. మరి యోనా కాలములో అన్యులైనటువంటి నినివే వారికి ఇవ్వబడింది, నోవా కాలంలో మరి ఇవ్వబడిందా అనేటటువంటి అనుమానం మనకు రావచ్చు. నోవహు చాలా కాలం ఓడను నిర్మాణం చేశాడు. దాని కొరకు కల్పన సిద్ధం చేయటం, దాన్ని నిర్మాణం చేయటం చాలా కాలం పట్టింది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం, చాలా కాలం పట్టింది. మరి ఆ దినాల్లో ఆ చుట్టూ ఉన్నటువంటి వారు, కనీసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏదో సంభవించబోతూ ఉన్నది అనేటటువంటిది వారికి ఎందుకు అర్థం కాలేదు? అంతేకాదు, దేవుడు ఈ కాలానికంటే ముందు హనోక్ ఏమని ప్రవచించాడో యోధా పత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోక్ కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన
కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని నోవహు కాలం కంటే ముందు హనోకు చెప్పాడు. మనకు తెలుసు కదా వంశావళులు. ఇప్పుడు హనోకు చెప్పిన తర్వాత, హనోకు కాలం గడిచిన తర్వాత మెతూషెల కాలం వచ్చింది. మెతూషెల కాలం గడిచిపోయిన తర్వాత లెమెకు కాలం వచ్చింది. లెమెకు కాలం తర్వాత నోవహు కాలం వచ్చింది. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనము 21వ వచనం నుండి హనోకును గూర్చి మనము 31 వచనం వరకు చదివితే వారు బ్రతికిన సంవత్సరాలు అవన్నీ డీటెయిల్స్ మనం చూస్తాం. సో హనోకు ముందే ప్రవచించాడు. హనోకు ప్రవచించిన తర్వాత సహా నోవహు కాలములో జలప్రళయం రావటానికి ముందు ఓడ కట్టబడుతూ ఉండగా దేవుడు అవకాశం ఇచ్చాడు. వ్యక్తి గ్రహించాలి. వ్యక్తి గ్రహించి దేవుడిచ్చేటటువంటి తరుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా అవసరం, చాలా అవసరం. దేవుడిచ్చినటువంటి తరుణాలు 40 దినాలు వాగ్దాన దేశములో మోషే పంపించినటువంటి వేగుల వారు స్పైస్ వారు సంచరించారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో మోషే అంటున్నాడు, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లన్ను. ఆ దేశాన్ని గురించి వాళ్ళు విచారించవలసింది చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. జనము, వారి యొక్క బలము, కొంచెమో విస్తారమో, భూమి మంచిదో చెడ్డదో, పట్టణములు ఎటువంటివో, గుడారముల్లో నివసిస్తారో కోటల్లో నివసిస్తారో, భూమి సారమైందో నిస్సారమైందో, చెట్లు ఉన్నవో లేవో 20వ వచనం. ఈ అన్ని ఆస్పెక్ట్స్ వారు పరిశీలన చేసి రావాలని 12 మందిని పంపించాడు. 12 మందిని పంపించినప్పుడు వారు ఆ దేశ సంచారం చేశారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 10 మంది ఏమో చెడ్డ సమాచారం, 2 మంచి సమాచారం చెప్పినట్లుగా 13వ అధ్యాయం చివరి భాగంలో మనం చదువుతాం. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారమే నమ్మేరు కానీ నమ్మటమే కాదు, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. రేపు ఉదయం తీరిగ్గా ఏడుద్దామని ఎందుకు అనుకోలేదు? ఆ రాత్రే ఏడవాలా? ఆలోచించండి. స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ, పిల్లలు కానీ యవనస్తులు కానీ అందరూ ఏడుపు మొదలు పెట్టారు. అయ్యో అయ్యో అంటున్నారు. ఆ సర్వ సమాజం 14:3 ఐగుప్తులో మేమేలా చావలేదు అని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పబడింది. వాస్తవంగా కాలేబు చెప్పినటువంటి మాట. యెహోషువ కాలేబు 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. 8వ వచనం చివరి భాగం. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అంత మంచి దేశం దేవుడు ఇవ్వాలి అని ఉద్దేశిస్తే 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఆ రాత్రి ఇశ్రాయేలీల యొక్క సమాజం అంతా, లక్షలాది మంది ప్రజలు ఏడ్చి కేకలు వేశారు. ఈ 40 డేస్ మానవుల్లో అవిశ్వాసం రాకుండా విశ్వాసి తన హృదయాన్ని శుద్ధి చేసుకునేటటువంటి కాలం. దేవుని వాక్యం పైన, వాగ్దానం పైన దృష్టి ఉంచే కాలం. ఈ ఉదయకాలం మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
అన్యులు నివసించేటటువంటి నినివే. యోనా కాలంలో దేవుడు తీర్పు పంపించాలని ఉద్దేశించాడు. అయితే పశ్చాత్తాపడటానికి సమయం ఇచ్చాడు. అయితే అంతకు మునుపు మనం ఆదికాండంలో జరిగినటువంటి సంభవం, సృష్టి నీటి చేత నాశనం చేయబడినప్పుడు వారికి సహా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే వారు దాన్ని వాడుకోలేదు. సంఖ్యాకాండంలో 40 దినాలు సంచరించి చూచి వచ్చినటువంటి వారు ఇద్దరు పాజిటివ్గా వారు చూచారు, 10 మంది నెగటివ్గా వారు చూచారు. వారి దృష్టికోణంలో చాలా తేడా ఉంది. ఈ ఉదయకాలం మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధం జరుగుతూ ఉన్నది, రష్యాకు ఉక్రెయిన్కు, ఓ ప్రక్క పాండమిక్, మరలా 4th వేవ్ రాబోతూ ఉన్నది. ఏం దేవా అని విశ్వాసి అనుకోవచ్చు. మా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, మా పనులు ఎన్నో ఉన్నాయి, మా వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి, మేము చేయవలసినటువంటి మా ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మేము పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది, స్టాప్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రక్కన పెట్టివేయవలసి వస్తున్నది అని ఫీల్ కావచ్చు. అంచె దినాల్లో ఇలాగే ఉంటాయి పరిస్థితులని. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, కరువు, తెగుళ్ళు, భూకంపాలు. జపాన్లో భూకంపాన్ని గురించి చదివారు కదా కొద్ది దినాల క్రితం. సో ఇవన్నీ ప్రపంచం మీద లేక మానవ జాతికి సంభవించేటటువంటి పరిస్థితులు అని మనము గుర్తు చేసుకుంటూ ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం సిద్ధపడాలి. ఇవన్నీ చూచినప్పుడు మనం ప్రభా నీవు త్వరగా రాబోతూ ఉన్నావు, అందుకే ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. భూమి క్షేమకరమైనటువంటి నివాసం కాదు అనేటటువంటి నిర్ధారణకు మనిషి రావాలి. ఆ కంక్లూజన్కి వచ్చేటట్టు దేవుడు మనుషులతో డీల్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా విశ్వసించినటువంటి సంఘం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రము. ఈ ప్రాతకాల సమయంలో మేము మీ లేఖన భాగములను గుర్తు చేసుకున్నప్పుడు 40 దినాలు ఎంతో ప్రాముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. లెంటి దినాల్లో 40 దినాలు ప్రత్యేకంగా సిలువని గుర్చే మేము ధ్యానం చేసేటటువంటి కాలం. స్వపరీక్ష, ఆత్మపరీక్ష కాలంగా మాకుండటానికి సహాయం దయచేయండి. మేము వేటిని జయించలేకపోతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నామో దేవుని బిడ్డలంగా వాటిని జయించడానికి మీ శక్తిని, మీ కృపను మాకు అనుగ్రహించండి. కొన్ని మార్లు వ్యక్తి పశ్చాత్తాపడటానికి మీరు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్, కృపాకాలాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా ఆత్మలో బలం పొందటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నినివే వారు పశ్చాత్తాపడ్డారు. అదే ఆదికాండంలో నోవహు కాలంలో నోవహు తరములో వారు పశ్చాత్తాపడనందున వారు నశించిపోయారని మేము చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో పాలస్తీనా దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు, వాగ్దాన భూమిని వేగు చూడటానికి వెళ్ళిన వారు 10 మంది అవిశ్వాస దృష్టితో, 2 మాత్రమే విశ్వాస దృష్టితో చూచినందువలన చెడ్డ సమాచారం మనుషుల హృదయాలను ఎంతో దుఃఖంతో నింపింది. అయితే 2 మాత్రమే, యెహోషువ, కాలేబులు, మంచి సమాచారం వారు చెప్పి ధైర్యపరచడానికి యత్నించారు. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏ యాంగిల్లో చూచి ఆలోచించి మేము మీ వైపు చూడాలో మీరు మాకు నేర్పించండి. మానవ హద్దుబాటులో ఇవ్వబడినటువంటి ఈ క్లుప్త సందేశం మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారలారా,
లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారి కొరకు విజ్ఞాపన. కొందరిని మిస్ అవుతాము అనేటటువంటి ఉద్దేశంతో చాలా దినాలుగా లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారి కొరకు విజ్ఞాపన చేయటం లేదు. అయితే లైవ్ చాట్లో వచ్చే ప్రతి వారి కొరకు విజ్ఞాపన ఏమో జరుగుతుంది, కానీ మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము అనేటటువంటిది మీరు నమ్మవచ్చు. గుర్తుంచుకోండి, లైవ్ చాట్లో కనిపించే ప్రతి పేరు, ఆ తర్వాత కామెంట్స్ పెట్టేటటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిని గురించి నమ్మకంగా ప్రార్థిస్తూ ఉన్నాము అని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడం లేదు. ఈ దినం లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. వారి అంశాలు ప్రభు నెరవేర్చాలని ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు కొన్ని మార్లు లైవ్ చాట్లో మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా ఫలానా అంశం కొరకు ప్రార్థించండి అని కూడా పెడుతూ ఉంటారు. నేనటి దినం వేకువజామున ఇంచుమించు 4 గంటల సమయంలో ఒక సహోదరి యాంజియోగ్రామ్ కొరకు చెన్నై వెళుతూ, బ్రదర్ సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పంపించారు. వెంటనే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థన చేసి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామని రిప్లై ఇవ్వటం జరిగింది. ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మనము అనేక మంది కొరకు విజిలెంట్గా వారి ప్రార్థన అవసరతలు వాట్సాప్లో మెసేజ్ వచ్చిన లైవ్ చాట్లో మా కొరకు ప్రార్థించండి, ఆవుల ప్రసాదరావు గారు వారు బ్రదర్ మా కొరకు ప్రార్థించండి అని వారు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. వారు ప్రతిదినం టీవీకే కనెక్ట్ చేసుకుని కుటుంబంతో వింటూ ఉంటారు. సుళ్ళూరు మా కొరకు ప్రార్థించండి అని ప్రత్యేకంగా పెడుతుంటారు. కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అంకుల్, ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఇలాగూ పెట్టేటటువంటి వారిని చూస్తే దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటాం. అంతేకాదు లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారికి ఆ నేమ్స్ చదువుతూ ఉంటే ఎవరెవరు కనెక్ట్ అవుతూ ఉన్నారో నాకు అనిపిస్తూ ఉంటుంది. లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారందరూ ఒక నెట్వర్క్, ఎక్కడెక్కడి నుండో, ఆంధ్రప్రదేశ్ నుండి అలాగే తెలంగాణ నుండి కనెక్ట్ అవుతూ మనము వాయుమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాటకు దేవుని ప్రజలంగా మనం ఆత్మలో ఏకీభవిస్తూ ఉన్నాం అని అనిపిస్తూ ఉంటుంది. మనల్ని, మన కుటుంబాలను దేవుడు కాపాడే నిమిత్తం మనం దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయా స్థలాల్లో ఉండి లైవ్ చాట్లో కొంతమంది ఏమో అకేషనల్గా కనబడుతూ ఉంటారు. లైవ్ చాట్లో వారి పేరు ఉండకపోయినా వారు సిన్సియర్గా చూస్తూ ఉంటారు కొందరు. నేను కొన్ని పేర్లే, కొన్ని కుటుంబాల గురించి మాత్రమే నేను మెన్షన్ చేయొచ్చు. ఇంకో సమయంలో ఆల్మోస్ట్ 95% కాంప్రిహెన్సివ్ లిస్ట్ మీ ముందు ఉంచడానికి నేను కొద్ది రోజుల్లోనే మరలా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు అంటే, మీరు వేకువజామున లేచి చాలా కష్టపడి చక్కగా సిద్ధపడి లైవ్ చాట్లో ఏకీపిస్తూ ఉన్నారు. చెన్నై నుండి ఆర్ భానుచంద్ తన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. పొన్నేరు నుండి సునీత, బ్లెస్సీ మా కుటుంబం కొరకు ప్రార్థించండి అని వారు 4 లైన్లు చక్కగా మెసేజ్ పెడుతూ ఉంటారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గూడిపూడి నుండి ఉదయ్ కుమార్ తాను వ్యాపారం చేసుకుంటూ బిజినెస్ కలిగి ఉన్న తాను లైవ్ చాట్లో మనతో ఏకీపిస్తూ ఉంటాడు. సచివేడ్ నుండి నూలేటి నాగేశ్వరి సిస్టర్ దెబోరా తన కుటుంబం మనతో ఏకీపిస్తూ ఉంటారు. అలాగే తన నుండి సహోదరుడు ఎల్ సెలవరాజు గారు వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తన నుండి స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ సురేష్ గారు వారు ప్రతి ఉదయకాలం ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని వారు ఉదయకాలం వారు చూచినప్పుడు నాకు ప్రత్యేకంగా వాట్సాప్ మెసేజ్ పెడుతూ ఉంటారు. వారిని బట్టి నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. తిరుపతి నుండి మరి కె సుజాత కూడా మనతో ఏకీవిస్తూ ఉంటారు. గూడూరు నుండి మనతో ఏకీవించే వారిలో డాక్టర్ రేచల్ ప్రసాద్ బాబు గారి కుటుంబం ఉంటూ ఉన్నారు. ఒక దినం సిస్టర్ రేచల్ గారు పాస్టమ్ గారికి తాను మెసేజ్ పెట్టినప్పుడు లేక ఫోన్ చేసినప్పుడు చెప్పారట, ఈ దినం అపోస్తల కార్యంలో ఫలానా అంశం సేవలో మేము ఎదుర్కొన్నటువంటి ఒక విషయంలో, ఒక పరిస్థితి విషయంలో దేవుడు మమ్మల్ని బలపరచడానికే సందేశం ఇచ్చాడు అని మేము భావించాం అని వారు సంతోషించి చెప్పారట. నిజం, వారు ఎంతో సేవ చేస్తున్నటువంటి వారు కూడా కొన్ని మార్లు కొన్ని పరిస్థితులు వారు వెళ్ళవలసి వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఆ దినం కొరకు, ఆ సమయం కొరకు ఉద్దేశించినవి
దేవుడు మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. ఉయ్యాల అమరావతి అనేటటువంటి పేరు లైవ్ చాట్లో వచ్చే వారందరికీ పరిచయమే. ఈ యవన బిడ్డ కొరకు, తన సిస్టర్ కొరకు, వారి భవిష్యత్తు కొరకు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే గూడూరు ప్రాంతం నుండి ఎంబేటి సునీత సహోదరి చంద్రలీలం గారి కుమార్తె, తన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మరి సునీత జాబ్ విషయాల్లో కూడా ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. చంద్రలీలం గారు బెంగళూరు వెళ్ళినా కూడాను, మరి చిన్న కుమార్తె సువర్లత కుటుంబం దగ్గరకు వెళ్ళినా కూడాను అక్కడి నుండి ఏకీవిస్తూ ఉంటారు. సువర్లత యొక్క బిడ్డలు వారి పేర్లు కూడాను కొన్ని మార్లు లైవ్ చాట్లో పెట్టడం నేను గమనించి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నెల్లూరు నుండి రెగ్యులర్గా సిస్టర్ దాసరి నవమణి గారు, వారి భర్త మరి వెస్లీ గారు, వారి కుమారుడు, వారు ఏకీవించేటటువంటి సిన్సియర్ ఫ్యామిలీ, వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే బ్రదర్ మిజూర్ టైటస్ ఫ్యామిలీ సుళ్ళూరుపేట నుండి వారు ఇప్పుడు నెల్లూరులో ఉన్నందువలన వారు మనతో ఏకీవిస్తూ ఉంటారు. టైటస్ కానీ, తన వైఫ్ దేవకరుణ కానీ, అలాగే వారి బిడ్డలు మరి గ్లోరీ ఫ్లారెన్సు, అలాగే నిస్సి, వారు కూడాను ఏకీవిస్తూ ఉంటారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. వారి అంశాల విషయంలో, ముఖ్యంగా యవన బిడ్డల విషయాల్లో దేవుని చిత్తం సహాయం కొరకు ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. సోదరులు ఎబినేజర్ గారు, సునందమ్మ రెగ్యులర్గా వారు వింటారు. అంతేకాదు వారు ఆయా సమయాల్లో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సంఘ విషయాల్లో సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే లైవ్ చాట్లో ఎబినేజర్ గారు, సునందమ్మ వారి పేర్లు కనబడవు, కానీ వారు చాలా సిన్సియర్గా వింటూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. అలాగూ మరి సిస్టర్ కటారి అనిత కుమార్తె ఉదయని ఇంతకుముందు సుళ్ళూరుపేటలో ఉండేవారు, ఇప్పుడు నెల్లూరులో ఉంటూ ఉన్నారు. మరి వారి సేవా సహకారం అంతటిని బట్టి, ప్రత్యేకంగా బిడ్డ ఉదయనిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. వారు కూడా లైవ్ చాట్లో కనబడుతుంటారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నెల్లూరు నుండి పాస్టమ్ గారు, భాను గారి అన్నగారు నీలం జాన్ ప్రదీప్ కుమార్ గారు, తన భార్య పల్లవి, అలాగూ భాను వాళ్ళ తల్లి గారు అంటే మా అత్తమ్మ గారు మిసెస్ లక్ష్మీ రాబర్ట్స్ గారు, 90 సంవత్సరాలు పైబడిన వయసు, 90 సంవత్సరాలు. వారు శిలువ ధ్యానాల్లో మనతో ఏకీవిస్తున్నారు. నేమ్స్ వారు పెట్టరు, కానీ వారు వింటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. కావలి నుండి సహోదరుడు సాల్మన్ రాజు గారు కొన్ని సమయాల్లో మనతో ఏకీవిస్తూ ఉంటారు. వారు పగలు వారికి అనుకూలమైనటువంటి సమయంలో వారు చూస్తూ ఉంటారు. చక్కని మందిరం వారు నిర్మాణం చేసుకున్నారు. కావల్లో వారి తల్లిదండ్రులు చేసినటువంటి సేవా పరిచర్య ఒక కాలనీలో వారి కుటుంబాన్ని, సిస్టర్ హేమలత గారిని, 2 కుమారులు, వారి యొక్క కెరియర్, వాటన్నిటిని దేవుడు దీవించాలని ప్రభు వైపు మనం చూస్తూ ఉన్నాం. అలాగే గుంటూరు నుండి ఎల్షద్దాయ్ సంఘ విశ్వాసులు మన సహోదరులు పాస్టర్ తిమోతి గారు, హైదరాబాద్ క్రీస్తు మహిమ మినిస్ట్రీస్ తన ఛానల్లో మన లింక్ ఉంచుతూ ఉంటారు. వారి ద్వారా ఏటుకూరులో చూచేటటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే ఏటి అగ్రహారంలో సహా చూచేటటువంటి వారు ఉన్నారు. వారియర్స్ ఆఫ్ ఫెయిత్లో మన లింక్ ఉంచబడినప్పుడు వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే మంగళగిరి ప్రాంతం నుండి దైవజనులు రెవరెండ్ టి మోసెస్ గారి కుమార్తె, ఆమెను వరకుమారి, అప్పుడప్పుడు తాను మాట్లాడినప్పుడు అన్నయ్య నేను సందేశం విన్నాను అని తాను ఆ విషయాలు సంభాషణ చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ నుండి ఏకీవించేటటువంటి వాళ్ళు ఒకప్పుడు విజయవాడ, ఇప్పుడు రాజమండ్రి. మరి మిసెస్ ఎవిలిన్ శాంబాబు విజయవాడలో ఉన్నప్పుడేమి ఇప్పుడు రాజమండ్రిలో తాను షిఫ్ట్ అయ్యారు. మరి అక్కడి నుండి ఆయా సమయాల్లో మనతో ఏకీవిస్తూ ఉంటారు. హనుమాన్ జంక్షన్ నుండి పాస్టర్ ఎం బాబురావు గారు, వారు చాలా బిజీ మ్యాన్. జోసఫ్ మీద 15 నిమిషాల మెసేజెస్ వారు చేసి వారు యూట్యూబ్లో ఉంచున్నారు. ఎప్పుడైనా ఒక మోడల్ మీకు ఉంచుతాం, కనెక్ట్ చేస్తాం. పాస్టర్ ఎం బాబురావు గారు షారోన్ విశ్వాసులకు వారు పరిచితులే. వారి కుమార్తె, పెద్ద కుమార్తె గంజి సమాధానం, తాను కూడాను లైవ్ చాట్లో లేకుంటే కామెంట్స్లో ప్రత్యేకంగా కామెంట్ పెడుతూ ఉంటారు. వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డల కుటుంబాలను బట్టి, కుమారుడు కుటుంబం, కుమార్తెలు, వారి కుటుంబాలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలా హైదరాబాద్ నుండి మనతో ఏకీవించేటటువంటి వారు పాస్టర్ తిమోతి గారు, వారి పరిచయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. తిమోతి గారు, విజయమ్మ, అలాగే
హరినగర్ ప్రాంతం నుండి దారా సంజీవ్ గారు, దీవెనమ్మ గారు, వారి బిడ్డలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే కంకణాల ప్రశాంత కుమారి, ఈ పేరు మీకు చాలా పరిచితం లైవ్ చాట్లో. దాని భర్త సువర్ణ బాబు గారు, వారి ఇరువురు కుమారుల కుటుంబాలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే సిస్టర్ సౌమ్య ప్రసాద్ లైవ్ చాట్లో ఫెమిలియర్గా మీకు కనబడుతూ ఉంటుంది. సిస్టర్స్ మీటింగ్స్లో కూడాను థర్స్డే మీటింగ్ కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళు, లైవ్ చాట్కి వచ్చినటువంటి వాళ్ళు ప్రసాద్ గారు, సౌమ్య, వారి కుమారుడు కుమార్తె, వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ లైవ్ చాట్లో కనబడుతూ ఉంటారు. మరి సిస్టర్ విజయమ్మ, ప్రవీణ్ కుమార్, వారి బిడ్డలు యశ్వంత్ అని, వారిని బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. యశ్వంత్ నా ఆత్మీయ కుమారుడు. వారు చాలా రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ చాట్లో కనబడుతూ ఉంటారు, వ్యూ చేస్తూ ఉంటారు. అలాగే మద్రి రజనీని బట్టి, తన భర్త శ్రావణ్ని బట్టి, వారి ఇరువురు కుమారులను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. లలితమ్మ గారి కుమారుడు శ్రావణ్. లలితమ్మ గారు చాలా ప్రార్థనా పరురాలు. క్రైస్ట్ మారనాథ మినిస్ట్రీలో మేము పరిచయం చేసిన కాలంలో మరి సిఎంసి హరినగర్ బ్రాంచ్ పక్షంగా ఎంతో బలపరిచినటువంటి కుటుంబాల్లో లలితమ్మ గారి కుటుంబం, బిడ్డలు ఉంటూ ఉన్నారు. అలాగే అన్నపూర్ణ రావుల మీకు లైవ్ చాట్లో కనిపించేటటువంటి ఒక పేరు, తన భర్త రూబేన్ గారు, వారి కుమార్తె కుటుంబం, కుమారుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వీణా సిసిలియా సిస్టర్స్ మీటింగ్లోను లైవ్ చాట్లో కూడా తన పేరు కనబడుతూ ఉంటుంది. వీణా సిసిలియా తన కుమారుడు కెనీని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నీలం సుందర్ విజయ్ కుమార్ గారు మొన్నటి వరకు లైవ్ చాట్లో కనిపించేవారు. వారి చర్చికి సంబంధించినటువంటి వారు 5:30 నుండి జూమ్లో వారు లెంట్ డివోషన్ కలిగి ఉన్నందువలన లైవ్ చాట్లో వారు రాలేకపోతున్నారు. గత దినాలన్నింటిలో వారు మనతో ఏకీవించినందుకు, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మరి మన ఛానల్ తరఫున, ఏకీవించే కుటుంబాల తరఫున నీలం సుందర విజయ్ కుమార్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగూ హైదరాబాద్లో వనస్థలిపురం నుండి చెల్లి ద్రాక్షావళి గారు, తాను ఏం చెప్తారంటే, అన్నయ్య నేను ఏదో ఒక సమయంలో మీరు ఏ టాపిక్ చెప్పారో, ఏం చెప్పారో నేను వింటూ ఉంటాను అని. తాను పరిచర్య బాధ్యతలు కలిగి ఉన్నారు. ఎంతో విస్తృతమైనటువంటి పరిచర్య, ఎంతో బిజీ స్కెడ్యూల్ వారు కలిగి ఉంటూ ఉన్నారు. అయినా వారు కూడాను ఏదో ఒక సమయంలో మనం ఏ టాపిక్స్ ప్రజలకు చెప్తూ ఉన్నాం అని ఒక సేవకురాలిగా కూడాను ఆ ఆస్పెక్ట్లో గమనిస్తూ ఉంటారు. మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ పరిచర్య కొరకు. అలాగూ మరి వనస్థలిపురానికి చెందినటువంటి సిస్టర్ ఐమా గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తెల కుటుంబాలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా హైదరాబాద్లో డాక్టర్ విక్టోరియా, తను బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. ఇది పేరు మీకు, విక్టోరియా గారి పేరు మీకు పరిచయం. మెడికల్ విషయాల్లో వారి సలహా తీసుకుంటాం. సాగర్ గారు సిస్టర్ దయామణి గారి యొక్క కుమార్తె, చిన్న కుమార్తె. మరి కాకుమార్ రిచర్డ్స్ గారి భార్య, తన భర్త కూడాను డాక్టరే. సో విక్టోరియా రెగ్యులర్గా మనకు కనబడుతూ ఉంటారు, వారి కుమారుడు సండే స్కూల్ మెమరీ వర్క్స్ కూడాను చక్కగా తాను అప్పచెప్తూ ఉంటాడు. సండే స్కూల్ వాట్సాప్ గ్రూప్లో నేను విక్టోరియా గారి కుమారుని చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో నాకు. సాగర్ గారిని, మరి దైమ సిస్టర్ను గుర్తు చేసుకుంటూ ఉంటాను. అలాగే నా కజిన్ యొక్క సన్ మార్క్, మెరిగల్ మార్క్, తాను కూడా ఆయా సమయాల్లో మన ఛానల్ వ్యూ చేస్తూ ఉంటాడు. నిజామాబాద్ నుండి వ్యూ చేసేటటువంటి వారిలో బ్రదర్ జయకుమార్ గారు ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అని పెడుతూ ఉంటారు. అలాగే వరంగల్ నుంచి అకేషనల్గా అనిల్ రచిత వారు కూడా వ్యూ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వ్యూ చేసేటటువంటి వారిలో ఇప్పుడు డాకారపు మోసెస్ గారు కోవూరు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయి ఉన్నారు. కుమారుడు ఆషియర్ కుటుంబంతో తాను ఉంటూ ఉన్నారు. మోసెస్ గారు కూడా మనకు లైవ్ చాట్లో కనబడతారు. గత దినాల్లో 1 సంవత్సరం తర్వాత వారు మరలా వారి యొక్క ఫీడ్బ్యాక్ మనకు పంపించారు. మీలో చాలామంది కొన్ని దినాల క్రితం వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీరు విన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే వారి కుటుంబీకులను బట్టి, ప్రత్యేకంగా కుమార్తె సూజన్, తన భర్త కార్తీక్ అంటే రాయ్ ప్రసాద్ గారి చిన్న కుమారుడు, వారి పాపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. హైదరాబాద్ నుండి వ్యూ చేసేటటువంటి వారు
వీరందరి కొరకు దేవుని ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అలాగూ మన్నార్పోలూరు ఫ్యామిలీస్ కొంచెం నేను ఫాస్ట్గా చెప్తాను. పంటరంగం లక్ష్మీ గారి కుటుంబాన్ని బట్టి, అంటే అకుల గారు, ప్రిస్కిల్లా, పాప హర్షితాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే మన కృపాకరి యొక్క ఫ్యామిలీ, కృష్ణయ్య తుమ్మ, తన భార్య ధరణి, వారి కుమార్తెలు కీర్తన, వందన, వారిని బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. క్యాపిటల్ లెటర్స్లో పెడుతూ ఉంటారు ప్రైజ్ లార్డ్ అని. అలాగే మరి బ్రదర్ కొండయ్య, తన వైఫ్ స్వాతి, వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. వారి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పంటరంగం మణిమ్మ గారు, అలాగే పంటరంగం రమణమ్మ గారు, వారి కుటుంబీకులు, వారందరిని బట్టి, వారి బిడ్డలు, మనవ సంతానం, వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. బందిలి హేమాద్రి, తన తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. జయ కీర్తన వెంకటేశ్వర్లు, అలాగే హేమాద్రి యొక్క సిస్టర్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. తొండ జయలక్ష్మి, తన కుటుంబాన్ని బట్టి, తన భర్తను బట్టి, బిడ్డలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే సిస్టర్ ఐ శాంతకుమారి గారు, మన్నార్పోలు, ఇక్కడ వారి కుమారుడు ప్రేమ్ కుమార్, తాను మరి జాబ్ చేస్తూ లేక మెడికల్ మినిస్ట్రీ చేస్తూ పరిచర్యలో నమ్మకంగా తాను సేవలో సహకరిస్తూ ఉంటారు. కుమార్తె బ్లెస్సీ స్టెల్లా, తన భర్త రవి, వారు కూడా లైవ్ చాట్లో కనబడుతూ ఉంటారు. వారిని బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిఖిల్ సాగర్ అనేటటువంటి పేరు మీకు పరిచయం. దేవుడు ఈ యవన బిడ్డ పక్షంగా అద్భుత కార్యం జరిగించాడు. సిస్టర్ పివి రమణమ్మ యొక్క కుమారుడు. ఈ బిడ్డను దేవుడే బ్రతికించాడు అని చెప్పవచ్చు. మనం ఊహించనంత తక్కువ స్థాయికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు దేవుడు ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ విషయాల్లో దేవుడు సహాయం దయచేసి ఆ బిడ్డను బ్రతికించాడు. అలాగే గడ్డం దిలీప్, చంద్రసేన, వారి కుమార్తెలు సహన, మోనిక, కుమారుడు, వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దిలీప్ యొక్క ఆఫ్టర్ సర్జరీ రికవరీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే సహోదరులు మామిడి ప్రసాదరావు గారు, వారి సాక్ష్యం గత దినాల్లో మీలో అనేక మంది విన్నారని నమ్ముతూ ఉన్నాం. వారి పెద్ద కుమార్తె కుటుంబాన్ని బట్టి, కుమారుడు కుటుంబాన్ని బట్టి, చిన్న కుమార్తెని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సహోదరులు మామిడి ప్రసాదరావు గారు, వారు నమ్మకంగా సండేస్ బ్రాంచెస్కి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ఎం శ్రీకాంత్, కేజీఆర్, పుస్తకాల అరుణమ్మ గారు, శ్రీనివాస్ గారి కుమారుడు శ్రీకాంత్, నూతన వధువులను బట్టి దేవుడు గత కాలం అంతట్లో వారిని బలపరిచి విశ్వాసంలో నిలువబెట్టి నడిపిస్తూ ఉన్నందుకు, ముఖ్యంగా కేజీఐ యొక్క జాబ్ విషయాల్లో ప్రభు సహాయం చేసినందుకు దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే టి పద్మ మన్నార్పోలు నుండి తాను కూడా ఏకీవిస్తూ ఉంటారు. మన్నార్పోలు నుండి ఏకీవించేటటువంటి వారి కొందరి పేర్లు ఒకవేళ నేను మర్చిపోయి ఉండొచ్చు. ఇంకొక పర్యాయం నేను ఆ పేర్లన్నింటినీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మంగళంపాడు నుండి సుమతి సుబ్రహ్మణ్యం, వారి బిడ్డలు భాను, అలాగూ శామ్యుల్, వారు మనతో ఏకీవిస్తూ ఉంటారు. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే రాకేష్ చిట్టేటి, జ్యోతి గారి కుటుంబీకులు మనతో ఏకీవిస్తుంటారు. ఈ రెండు ఫ్యామిలీస్ మంగళంపాడులో ఉన్నటువంటి యెహోషాలేం మందిరం పరిచర్యను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మన్నార్పోలు నుండి యవన బిడ్డ సిహెచ్ దేవప్రియ మనతో ఏకీవిస్తూ ఉంటారు. లైవ్ చాట్లో దేవప్రియ పేరు ఫెమిలియర్గా మీకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము సూళ్ళూరుపేట టౌన్కి వచ్చినప్పుడు, సూళ్ళూరుపేట టౌన్లో మరి టీవీలో వినేటటువంటి ఆవుల ప్రసాద్ గారు, అలాగే శ్రీను సంధ్య వారి కుటుంబం, అలాగే టి రాజమాణిక్యం గారి కుటుంబం ఆ కేఆర్పి ఏరియాలో వారు కూడాను సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసి వారు వింటూ ఉంటారు. ఇలాగూ ఎక్కువ మంది వినడానికి అవకాశం ఉన్నటువంటి ఈ మెథడ్ వారు ఫాలో అవుతూ ఉంటారు. వారిని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. కీర్తి అంక్లేవ్ ప్రాంతం నుండి సహోదరులు టి మోహన్ రావు గారు, వారి కుటుంబీకులను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సిస్టర్ భవానీ నూలేటి, మరి అలాగూ ఏలియా, వారి బిడ్డల కుటుంబాలను బట్టి, కుమార్తె కుటుంబాన్ని బట్టి, కుమారుడు కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. గవళ వీధి ప్రాంతం కానివ్వండి, ఎన్ఎస్ నగర్ ప్రాంతం కానివ్వండి, ఇంకా ఆ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ సహోదరులు ఎం వెంకటయ్య గారిని బట్టి, వారి ఉద్యోగ బాధ్యతల్లో దేవుడు సహాయం చేస్తూ వారి ఆరోగ్య విషయాల్లో చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సహోదరులు ఎం రవికుమార్, వారి కుమారుడిని బట్టి దేవునికి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగూ గాండ్ల స్ట్రీట్లో మరి కుదిరి చంద్ర,
తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిన్సియర్గా సండేస్ మినిస్ట్రీ కొరకు ఎంతో సహకారం అందిస్తూ ఉంటాడు. తాను ఏ బ్రాంచ్కి పంపించినా చంద్ర వెళుతూ ఉంటారు. తన కుటుంబాన్ని బట్టి సిస్టర్ హారికాని బట్టి యూత్ మినిస్ట్రీలో కూడా తాను పాలు పొందుతూ ఉంటారు. వారి ఇరువురు పాపలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగూ బ్రదర్ కే మాథ్యూస్ గారిని బట్టి, రూతుని బట్టి, వారి బిడ్డలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రేమ స్వరూప్ ఈ టెక్నికల్ విషయాల్లో ఎంతో ఆ బిడ్డ సహకారం అందిస్తూ ఉంటాడు. మందిర పరిచర్య విషయాల్లో నమ్మకంగా వారి కుమారులు చేసేటటువంటి వారి బ్రదర్ ఇన్ లా విల్సన్ యొక్క తల్లి గారు గ్రేసమ్మని బట్టి కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి ఎంతో మరి ఈ కుటుంబాలను దేవుడు బలపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్ఎస్ నగర్లో ఉన్న కుటుంబాలు, సిస్టర్ అక్సా అద్దంకి మీకు చాలా ఫెమిలియర్ నేమ్, వారి భర్త గారు ప్రసన్న కుమార్ గారు, వారి బిడ్డలను బట్టి, సిరి సాహితీలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రసన్న కుమార్ గారి మిత్రుడు వేటి మోహన్ బాబు గారు కూడా గత కాలంలో కనిపించేవారు. అలాగే ఎన్ఎస్ నగర్లో బ్రదర్ పిఆర్కే బాబు గారు, సిస్టర్ జయకుమారి గారు, మరి వారి దూరంగా ఉన్నటువంటి కుమార్తె కుటుంబం, స్టేట్స్లో ఉన్న కుమార్తె కుటుంబం, నెల్లూరులో పెద్ద కుమార్ని కుటుంబం, అలాగే హైదరాబాద్లో చిన్న కుమార్ని కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మందిర ప్రాంతాల్లో సిస్టర్ ఇందిరా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నవీన్ బట్టి తన కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నవీన్ వాళ్ళ పిన్ని ఇందిరా మీకు తెలుసు, ఇందిరా యొక్క తల్లిగారు. ప్రత్యేకంగా దర్శిని కూడాను నవీన్ యొక్క భార్య, రాజమండ్రి నుండి కొన్ని మార్లు లైవ్ చాట్లో గంతుకూరి దర్శిని అని మీకు కనబడుతూ ఉంటుంది. దేవుడు నవీన్ దర్శినికి ఇచ్చినటువంటి పాపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగూ కోళమెట్ట ప్రాంతంలో మనకు ఊట్కూరు కమల కుమారి తన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే తలారి దేవసేన తన కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తన భర్త కొరకు, కుమారుడు కుమార్తె వారి స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగూ లీనా ప్రపూర్ణ గేరా ఇజ్రాయెల్ మాస్టర్ గారి కుమార్తె, తను కూడా లైవ్ చాట్లో మనకు కనబడుతూ ఉంటారు, కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు ప్రైజ్ ది లార్డ్ అని. మరి ఇజ్రాయెల్ మాస్టర్ గారి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగూ ఎన్ఎస్ నగర్లో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాలు, వారందరినీ దేవుడు బలపరచాలని ప్రార్థన చేస్తున్నాం. డిఆర్డిఎల్ ఏరియా కానివ్వండి, డివైఎస్ కానివ్వండి, అలాగే కేఆర్పి సర్కిల్ కానివ్వండి, అలాగే కేఆర్పి ఏరియాలో ఉన్నటువంటి ఆర్యభట్ట నగరు, ఆ ప్రాంతాలు అన్నీ ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి డిఆర్డిఎల్ మొదలుకొని ఉండే కుటుంబాలు, కిరణ్మయి రాజ్ బందిల మనకు లైవ్ చాట్లో కనబడుతూ ఉంటారు. తన భర్త బాబురావు గారు, వారి ఇరువురు కుమారులను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే సిస్టర్ సుమలత నాగేశ్వరరావు గారు, వారి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బేబీ తెరీసా మీకు ఫెమిలియర్ నేమ్, తాను సిన్సియర్ బైబిల్ స్టూడెంట్ కిరణ్ని బట్టి వారికి అనుగ్రహించిన బాబు పాపను దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఋష్యేంద్ర బిజినెస్ కలిగి ఉండి కూడాను ఋష్యేంద్ర సిన్సియర్గా మనతో ఏకీభిస్తూ ఉంటాడు, ఆర్కే. అలాగే సిస్టర్ జయమణి గారు, క్లారెన్స్ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్లారెన్స్ గారు వారి హెల్త్ విషయాలు ప్రభు ఇంత మటు కృప చూపిస్తున్నారు. వారి ట్రీట్మెంట్ విషయాలు తోడన్నారు. వారి కుమారులు ఉజ్వల్, ఉత్తమ్, వారి కుటుంబాలను బట్టి ఇటీవల వారి కుమారుడు పాడినటువంటి పాట మనం ఛానల్లో కూడా లింక్ చేసాం, మీలో కొందరు గమనించి ఉంటారు. అలాగే డివైఎస్ ప్రాంతాల్లో మరి కృపమ్మ గారు, టి కృపమ్మ గారు మా అక్క, వారిని బట్టి వారి బిడ్డల కుటుంబాలను బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. ఆ కేఆర్పి సర్కిల్ మనం లలిత శేఖర్ మనకు కనబడుతూ ఉంటారు. మధ్యరాల శేఖర్ గారు, వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. వారి ఇరువురు కుమార్తెలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. వారి స్టడీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. శేఖర్ గారి జాబ్, గూడూరు వారి రాకపోకలో ప్రయాణ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే షార్ సర్కిల్ బుజ్జి నాగేశ్వరి లేక మిసెస్ చెంగల్రాయుడు, తన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తాను కూడాను లైవ్ చాట్లో ఎక్కువ కనబడుతూ ఉంటారు. అలాగే సిస్టర్ శాంతకుమారి గారు, సూళ్ళూరుపేట శాంతకుమారి గారు, వారు మరి కొంత ట్రీట్మెంట్ విషయాల్లో చెన్నై వెళ్ళున్నారు. వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఇరువురు కుమార్తెలు కుటుంబాలను, వారి భర్త గారిని దేవుడు దీవించాలని, శాంతకుమారి గారి భర్త గారిని, వారి భర్త గారిని కూడా విశ్వాసంలో దేవుడు ఆకర్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
అలాగే మనకు లైవ్ చాట్లో శ్రీనివాస్ వెట్టి కనబడుతూ ఉంటారు, బాపూజీ కాలనీ ఆ ఏరియా నుండి. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే కాసారం నాగలక్ష్మి గారు, దూరంగా అమెరికాలో కుమారుడు, పూనాలో కుమార్తె ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే స్వంతపురం ఏరియాలో సిస్టర్ బి రేచల్ గారు, వారి భర్త రాజ్ కుమార్ గారు, వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇరువురు కుమార్తెలను బట్టి, అలా కుమారుని బట్టి పెద్ద కుమార్తె జాబ్ విషయాల్లో, అలాగూ చిన్న కుమార్తె యొక్క స్టడీస్, దేవుడు నూతనంగా అనుగ్రహించినటువంటి మెడిసిన్ సీట్ విషయాల్లో దేవుని కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. బిడ్డల యొక్క స్టడీస్లో కూడా దేవుడు తోడయండి బలపరచాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సచివేటి సలోమి మనకు లైవ్ చాట్లో కనిపించేటటువంటి పేరు సిస్టర్ సలోమి గారు, వారి భర్త డాక్టర్ రామ్జీ గారు. మెడికల్ విషయాలన్నింటిలో వారి సలహా తీసుకుంటూ ఉంటాం మనం. షారోన్ వారికి తెలుసు, కొన్ని సమయాల్లో మనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. డాక్టర్ రామ్జీ గారు మరి పెద్ద కుమారుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, చిన్న కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే రాయపు ప్రసాద్ గారు, సిస్టర్ కోమల గారిని బట్టి దేవుని ప్రత్యేకంగా స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి చిరమన భాస్కర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దూరంగా వారి కుమారుడు రాహుల్ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే సిస్టర్ మేరీ సుకన్య గారి కొరకు, ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మరి కుటుంబీకుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేరీ సుకన్య అన్న పేరు మీకు మోస్ట్ ఫెమిలియర్ నేమ్. సోదరు ఎస్ అబ్రహం గారి మేనగోడలు సిస్టర్ మేరీ సుకన్య. అలాగూ బండి రవిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. తాను వాక్య పరిచర్యలో ఆయా బ్రాంచెస్కి వెళ్ళటంలో తన సహకారాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. తలారి ప్రసూన తాను కూడా లైవ్ చాట్లో కనబడుతూ ఉంటారు. వారి భర్త జాన్ ప్రసాద్ గారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. చాలా సిన్సియర్గా మినిస్ట్రీలో మరి ఎక్కడికి పంపించినా మిడ్ వీక్ మీటింగ్స్ విషయాల్లో కూడాను వారి సహకారాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. వారి బిడ్డలు బున్ని బ్రెయినార్డ్ కొరకు, విక్టర్ జేకబ్ కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అలాగూ సులూరుపేట ప్రాంతంలోనే సందనమూడి పాల్ శ్రీకాంత్, ఆ కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబానికి చెందిన పెద్దలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఒల్లూరు చంద్రయ్య, వారి కుటుంబీకులను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే జిఎన్టీ ఏరియా, జిఎన్టీ రోడ్డు, అదర్ ఏరియాస్, రైల్వే క్వార్టర్స్ ఏరియా, గౌతమ్ వాళ్ళ అన్నగారు శంకర్ గారి కుటుంబం లలిత, వారి బిడ్డలు జాన్ దర్శన్, ధన్యశ్రీని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. గౌతమ్ వాళ్ళ తండ్రి గారు మణయ్య గారు, సిస్టర్ కృపావతి గారు, వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే గత కాలాల్లో మరి చార్విక్ అని కనిపించేది గౌతమ్ వాళ్ళ ఒక సిస్టర్ సుహాసిని గారి కుమారుడు పేరు. సో వారు కూడా ఆయా సమయాల్లో, వారి పెద్ద సిస్టర్ అయితే మరి మింజూరు నుండి మనతో ఏకీవిస్తూ ఉంటారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రైల్వే క్వార్టర్స్ నుండి ఇంతకుముందు చెప్పినట్టు చంద్రలీలమ్మ గారు, వారు మనతో ఏకీవిస్తూ ఉంటారు. అలాగే మరి వి ప్రశాంతి, తన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సిస్టర్ శైలజ, తన భర్త రాజా, వారి ఇరువురు కుమార్తెలు. అలాగే రాజా వాళ్ళ తల్లిగారు శాంతమ్మ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగూ నేను కొంతమంది కొరకు మాత్రమే ఈ దినం వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. మమ్మల్ని మిస్ చేశారు బ్రదరు లేక పాస్టర్ గారు అని అనుకోకండి. కాంప్రహెన్సివ్గా ఇంకొక లిస్టు తయారు చేసి అనేక అంశాల కొరకు 1 గంట సేపు ప్రార్థన చేయాలని వచ్చే వారంలో ఆలోచిస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. ఓ ప్రక్క ప్రపంచంలోనే బలమైనటువంటి ఒక దేశానికి, మరి అంత బలం లేనటువంటి ఇంకో దేశానికి, రష్యాకు యుక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది. మనమైతే ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం. శిలువ యోధులంగా మనం ఉన్నాం. విజ్ఞాపన దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా మనల్ని కాపాడుకోవటం, మన కుటుంబాలను కాపాడుకోవటం మన బాధ్యత. అందుకొరకే ఈ దినం లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారి పేర్లు మెన్షన్ చేసి, ఒక విధంగా మేము మా పేర్లు లైవ్ చాట్లో పెడుతున్నామండి, ఎవరైనా వాటిని చూస్తున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా, నిజమేనా? అవునండి. ప్రతి దినం లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారి కొరకు
ఏకీవించే వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. అది కాక షారోన్ కుటుంబాల కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అది వేరు. ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ఉన్నారు చాలామంది, వారు ఆ పరిచర్య ప్రత్యేకమైంది. షారోన్ కుటుంబాలు. ఈ లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారు మాత్రం చెన్నై నుండి హైదరాబాద్ వరకు, ఇంక్లూడింగ్ అవర్ చర్చ్ సూళ్ళూరుపేట షారోన్ మినిస్ట్రీస్, షారోన్ చర్చ్. ఏకీవించే వారిని బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు ఈ పరిచర్యను బలపరిచి ఎంత మటుకు నడిపించాడు. ఈ పరిచర్య యూట్యూబ్లో ప్రారంభించినప్పుడు ఇన్ని దినాలు ఈ పరిచర్య ఉంటుందని తలంచలేదు. అయితే దేవుడే నడిపిస్తూ వచ్చాడు. ఒక దశలో దీన్ని ఆపివేద్దాం అని తలంచాం. అయినా పాండమిక్ అంతం కాలేదు, ఆపివేయాలా, మరలా లెంట్ డివోషన్ వస్తుంది. 2015వ సంవత్సరం నుంచి లెంట్ డివోషన్స్ 40 days జరిగిస్తూ వచ్చాం కదా. మరి అప్పటి వరకు కంటిన్యూ చేసి లెంట్ డివోషన్తో మరి ఈస్టర్తో స్టాప్ చేద్దాము అని ఉద్దేశించాం. మరి 4వ వేవ్ రాబోతూ ఉన్నదనేటటువంటి వార్తల నేపథ్యంలో ఈస్టర్ తర్వాత ఈ మార్నింగ్ డివోషన్ కంటిన్యూ కావాలో లేదో వ్యూ చేసేటటువంటి వారు మీ సలహాలు ఇవ్వాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు మాతో ఏకీవించడం ద్వారా మనమందరం కలిసి పోరాడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్ చాట్లో వచ్చేటటువంటి పేర్లు చూస్తూ కొందరు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ప్రార్థన పోరాట పరిచర్య, విజ్ఞాపన పోరాట పరిచర్య. దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, కాపాడుతూ ఉన్నాడు. ప్రభు ఈ కుటుంబాలను చెప్పబడినటువంటి పేర్లను దీవించును గాక. ఇటీవల కాలంలో కుటుంబాల పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదంటే కొందరు ఖచ్చితంగా మిస్ అవుతారు, వాళ్ళు అఫెండ్ అవుతారని మేము కొంచెం తటపటాయిస్తూ వచ్చాం. కానీ ఇక ఆలస్యం చేయకూడదు అనిపించింది. బలమైనటువంటి ప్రేరణతోనే నేను ఈ సాయంకాలం కూర్చుని, అంటే ముందు రోజు సాయంకాలం కూర్చుని లిస్ట్ తయారు చేసుకుని మీ ముందు ఈ లిస్ట్ ఉంచడానికి, పేర్లు చదవటానికి, వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామని ధైర్యంగా ప్రభు నామాన్ని బట్టి యథార్థంగా చెప్పడానికి సమయం తీసుకున్నారు. ప్రభు ఈ కుటుంబాలను దీవించి తన కాపుదలిచ్చి, అలాగే నేను ఎవరినైతే మెన్షన్ చేయటంలో స్లిప్ అయి ఉంటానో లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారు మరి విశేషంగా వారందరినీ ప్రభు బలపరచాలని కోరుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రియ ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో ఏకీవిస్తున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. టెక్నికల్ మ్యాటర్స్లో మరి ఎవరి బిడ్డ టి రాజకుమార్ ఎంతో సహకారం ఇస్తూ ఉన్నాడు. గౌతమ్ తన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. గౌతమ్ను బట్టి, అలాగే పరిచర్లో తన సహకారం, ప్రోత్సాహం, ఆదివారం ఇతర సమయాల్లో అంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి. మా బిడ్డలేమి, మా కలిగిన వారేమి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మానవ అందుబాటులో తండ్రి చెప్పబడినటువంటి వాక్యానికి అలాగూ గొప్ప ఎవరిని బట్టి మేము స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పేమో ఆ కుటుంబాలను, ఇంకా మేము మెన్షన్ చేయకుండా మిగిలిపోయినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి మహిమను పొందమని యేసయ్య నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.